ఇక తెలంగాణ రాష్ట్రంలో శ్వేతాపత్రానికి ఉన్నంత డిమాండ్ ఇక దేనికి లేకుండొచ్చుల్లో ఇక ఏ లీడర్ అయినా ఇక శ్వేతాపత్రం అంటున్నాడు. ఇక మరి ఈ శ్వేతాపత్రం మతలాబ్ ఏమున్నది, ఏం సంగతో సార్ సూతముండా? ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ ఇక రాష్ట్రంలో ఇప్పుడు శ్వేతాపత్రానికి ఉన్నంత డిమాండ్ ఇక దేనికి లేకుంటుండొచ్చు. ఇక ఎప్పుడైతే అసెంబ్లీలో బట్టి విక్రమార్క సారు శ్వేతాపత్రం రిలీజ్ చేసిండో ఇక అప్పటి సంది ఇక ఏ లీడర్ అయినా శ్వేతాపత్రం అంటున్నాడు. ఇగో నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు కడియం శ్రీహరి సారు. ఈ 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు, ఏం సంగతి, ఇక దీని మీద శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను అమలు చేయాలనే ఆలోచన ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వాటిపైన స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నా. వాటిపైన ఒక భరోసా కల్పించే విధంగా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని నేను కోరుతున్నా. మీరు శ్వేతపత్రాలపైన వైట్ పేపర్ పబ్లిష్ చేశారు, ఫైనాన్సెస్ పైన శ్వేతపత్రాలు ప్రకటించారు, ఇంకా అనేక రకాలుగా పవర్ పైన శ్వేతపత్రాన్ని ప్రకటించారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు కూడా వేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీల పైన ఎప్పుడు ఏ హామీని ఏ రకంగా అమలు చేయబోతున్నారో అది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తే వాళ్ళు కొంత నిమ్మలంగా ఉంటారు, కొంత భరోసాతో ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక నిన్న కడియం శ్రీహరి సార్ అట్లంటే ఇక మొన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సార్ కూడా అట్లనే అన్నాడు. ఇక మరి ఎంతమందికి న్యాయం చేస్తున్నారు, ఎంతమంది సమస్యలు తీరుస్తుర్రు, ఇక అది ప్రజా దర్బారు కాదు డ్రామా దర్బార్ అన్నాడు. ఇక దీని మీద కూడా మీరు శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేసిండు. అంటే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా, చాలా ఇంట్రెస్ట్ కదా, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇన్ని రోజులు, ఈ నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు, డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చూసిరు కదా, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి శ్వేతాపత్రం అనే ముచ్చట లేకుండానే ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. ఇక అబద్ధాలు ఆడే మనుషుల కన్నా ఇంత విలువ ఉన్నదో లేదో కానీ నిజాలు చెప్పే శ్వేతాపత్రానికైతే మస్తు విలువ ఉన్నదో.